చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు. అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి, అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట. పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు. అంటే దీనికి పరిణామం ఏమి? రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి? రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి. అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటుతనంలో కూరుకొని పోయిందన్నమాట. పోనీ ఇది ఇట్లా ఉండగా ఇక్కడ